పట్టణంలో నేరాలు పెరిగిపోయినప్పుడు, నేరస్తులందరూ పేటరేగిపోయినప్పుడు, ఎప్పుడైతే అపరాధాల చీకట్లు అలుముకున్నప్పుడు వాళ్ళని సర్వనాశనం చేయడానికి సిఐడి రూపం మార్చుకొని మరీ వచ్చాడు. కొత్త తరంలో కనిపించని నేరాలను తిప్పికొట్టడానికి సరికొత్త శైలిలో వచ్చాడు సిఐడి స్క్వాడ్. ఎల్లప్పుడూ ఒక అడుగు ముందు. సోనీ ఏలో. ఆహా, ఈసారి కాయగూరలు బాగా పెరిగాయి. పువ్వులు కూడా చాలా అందంగా పెద్దగా పెరిగాయి. ఏమంటారు టకేలా పకేలా? టకేలా పకేలా? బాస్ నన్ను అడిగితే మీ తోటలో కాచే కూరగాయలే మొత్తం భూతాల లోకంలో కాచే కూరగాయల కంటే బెస్ట్. అద్భుతం బాస్. ఆహా, థ్యాంక్ యూ పకేలా. ఈ భూతాల లోకంలో మాత్రమే కాదు, భూలోకంలో, పాతాల లోకంలో, ఆ లోకంలో, ఈ లోకంలో, అన్ని లోకాల్లోనూ, అంటే అన్ని లోకాల్లోనూ గొప్ప కాయగూరలు అన్నమాట. ఓహో, అయితే మీ ఇద్దరికి నా కాయగూరలు బాగా నచ్చాయన్నమాట. నాలాగే చెయ్యాలని ఆశపడుతున్నారా? అయితే సరే, ఈ రోజు నుంచి మీ ట్రైనింగ్ మొదలవుతుంది. ఈ చెట్లన్నిటికీ మీ అవసరం చాలా ఉంది. ఈ చెట్లన్నిటికీ మీరిద్దరూ నీళ్లు పోయాలి. అంతవరకు నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. నాకు విశ్రాంతి చాలా అవసరం. అర్థమైందా? తప్పు అంతా తకేలా వల్లే. తన వల్లే ఎంత పని చెయ్యాల్సి వస్తోంది. ఇప్పుడు తనకి బుద్ధి చెప్తాను. నీళ్ళెందుకు రావడం లేదు? ఆహా, నువ్వు భలే పని చేస్తున్నావు తకేలా. ఉండు, నా కష్టం ఏంటో నీకు తెలిసేలా చేస్తాను. ఇదిగో తీసుకో. ఇది నా తరపు నుంచి ఇచ్చే బహుమతి. కుళ్ళిపోయిన టమోటాలు. సాలడ్ కోసం ఈ దోసకాయ తిను. ఇది తిను. నువ్వు ఇది తిను. ఇదిగో క్యారెట్. నీకు మంచి గుణపడం చెప్పడానికి నేను ఈ పని చెయ్యక తప్పదు. ఎవరికి పాఠాలు నేర్పిస్తారో ఇప్పుడు చూడు తకేలా. ఏంటా శబ్దం? భూతాల లోకంలో ఎవరు బాంబు పేల్చారు? టకేలా పకేలా, మీరిద్దరూ కలిసి ఇక్కడేం చేశారు? పని చేసింది నేను కాదు, వీడే. వాడికి గుణపాఠం చెప్పడం చాలా ముఖ్యం. ఓహో, ఎప్పుడు ఈ పాపోమీటర్ ఇలాంటి సందర్భంలోనే మోగుతుందా? కానీ మీ ఇద్దరికి శిక్ష తప్పదు. ముందు ఆ పాపాత్ముని శిక్షిద్దాం. తాజా కూరగాయలు ధర చాలా తక్కువ, చాలా చౌకగా దొరుకుతున్నాయి. రండి బాబు, కొనుక్కోండి. తాజా కూరగాయలు. అయ్యా, వెళ్ళిపోతున్నారేంటి? రండి రండి, కొనుక్కోండి. ధర తక్కువ, రండి కొనుక్కోండి. అంకుల్, మమ్మీ నన్ను వంకాయలు తీసుకురమ్మంది. ఇది తీసుకుంటాను. తీసుకో బాబు, మంచి వంకాయలు. ఇదిగో తాజా తాజా వంకాయ. పొద్దున్నే తోటలో కోసుకొచ్చాను. బాబు, కొంచెం ఆ బుట్ట ఇవ్వు. కూరగాయలు ఏరి వేస్తాను. మీరు కూరగాయలు ఏరతారా? ఇలా చూడండమ్మా, నా బండి మీద కూరగాయల్ని ఏరతారా? ఒప్పుకోను. మంచి కూరలని చెప్తుంటే
మాట్లాడకుండా నేను ఇచ్చేవి తీసుకోండి, వద్దంటే వెళ్ళిపోండి. చూసారా బామ్మగారు, నా బండి మీద ఉన్నవన్నీ తాజా కూరగాయలే. అవును. నా ప్లాన్ సూపర్ గా వర్కౌట్ అవుతోంది. ఆకాష్, పుచ్చంకాయ తెచ్చావేంటి? ఎన్ని పురుగులున్నాయో చూడు. ఏంటి బాస్, వీడు ఇలా దోచుకుంటున్నాడు? వాడు చూడడానికి నమ్మక ద్రోహిలా ఉన్నాడు బాస్. కాయగూరల విషయంలో ఇలా మోసం చేయడం చాలా తప్పు. అతనికి సరైన గుణపాఠం నేర్పాలి. అయితే పదండి బాస్. డామ్ 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 పదండి, పాప ప్రక్షాళన చేద్దాం. తాజా తాజా కూరగాయలు, తోట నుంచి కోసుకొచ్చిన కూరగాయలు. వీటన్నిటినీ అమ్మి ఇదేంటి? అరే బుజ్జి కన్నా టొమాటో, నువ్వు మిరపకాయల మధ్యలో ఉన్నావేంటి? నీకేమైంది? నువ్వు ఉండాల్సింది ఇక్కడ కదా. ఎంత ముద్దొస్తున్నావో, నిన్ను తినాలని ఉంది. ఒక్కసారి కొరికి చూస్తాను. నువ్వు చాలా రుచిగా ఉంటావు. కారం కారం కారం, నీళ్ళు నీళ్ళు నీళ్ళు. అబ్బా, నా నడు విరిగింది. దుమ్మపోతూ ఎందుకే నన్ను కుమ్మావు? ఓరి నాయనో, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది నాకు అర్థం కావట్లేదే. నీకు ఇప్పుడు ఫ్రెష్ గా గాలి కావాలనుకుంటాను. అలా ఓ రౌండ్ వెళ్ళొద్దామా సుఖరామ్? బాబు, ఎవరైనా దీన్ని ఆపండి, కాపాడండి. ఇప్పుడేమంటావు? ఈ బండి ఆపాలా? సరే. నీకు ఈ ప్రయాణం ఎలా సాగింది బాబు? పగటిపూట నక్షత్రాలు కనిపిస్తున్నాయా? నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. కళ్ళు తిరుగుతున్నాయి, నాకు తల తిరుగుతోంది. ఇక చాలా బాబు, ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఏంటి? అవును, మీరిద్దరూ ఎవరు? పురుగులు పురుగులు. అరే ఏంటిదంతా? నేనెందుకు ఇలా మారిపోయాను? जा कहाँ रहे हो? ఈ వంకాయ ముందు సుఖీరామ్ ఓ పురుగులా ఉన్నాడు. మీరెవరో చెప్పండి. మీరు నన్ను ఎందుకు ఇలా చిన్నగా మార్చేశారు? నేనెవరో నీకు చెప్పడం మర్చిపోయాను.
నేనే బాస్, భూతం బాస్ని. భూతం బాస, భూతం. అవును, నేనే భూతాల అసిస్టెంట్ టకేలాని. నేను బూత్ అసిస్టెంట్ పకేలా. మేము నువ్వు చేసిన పాపానికి శిక్ష విధించడానికి వచ్చాం. పాపం చేశానా? మీరేదో తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను పాపిని కాదు. అలాగా? తాజా కాయగూరలని చెప్పి పాడైపోయిన కాయగూరలను అమ్ముతావా? నువ్వు ఎవరిని కూడా తాజా కాయగూరల్ని ఏరుకొనివ్వడం లేదు. అంతేకాదు, కాయగూరల్ని తప్పుడు తూకానికి అమ్ముతున్నావు. కూరగాయలు అమ్ముతున్నానన్న పేరుతో నువ్వు ప్రజల దగ్గర దోచుకుంటున్నావు. పురుగులున్న కాయగూరలను అమ్మి అందరినీ మోసం చేస్తున్నావు. అందుకే భూతాల లోకం నుంచి నిన్ను శిక్షించడానికి వచ్చాం. నీకు విధించే శిక్ష ఏంటో తెలుసా? ఇక మీదట జీవితాంతం నువ్వు వంకాయ లోపల ఓ చిన్న పురుగులా ఉంటావు. వద్దు భూతం బాస్, వద్దు. నేను నా తప్పు తెలుసుకున్నాను. ఇంకెప్పుడు ఎవరిని మోసం చేయను, ఎప్పుడు ఎవరిని ఏడిపించను. తాజా కూరగాయలని చెప్పి పుచ్చు కూరగాయలు అమ్మను. ఇక నుంచి నేను నిజంగా తాజా కూరగాయలు అమ్ముతాను, తక్కువ ధరికి. నన్ను వదిలేయండి. సుఖిరాం చేసిన పాపానికి సరైన శిక్ష విధించాం. ఇప్పుడు మీ ఇద్దరికీ శిక్ష విధించాలి. ఏంటి మాకు శిక్ష? నా పొలాన్ని మీరు నాశనం చేశారు కదా, అందుకే మీకు ఈ శిక్ష. రాబోయే 6 నెలలు మీరిద్దరూ నా పొలంలో పనిచేసి తాజా కాయగూరల్ని పెంచాలి. కానీ బాస్, కానీ లేదు, గీనీ లేదు. భూతం బాస్ పాపం చేసిన వాళ్ళందరినీ శిక్షిస్తాడు.